ఆంధ్రాలో 2 పార్టీలు ఉంటాయి. తెలుగుదేశంకైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా వాస్ట్ సిచ్యుయేషన్‌లో 40% ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ పైన జనసేన, భారతీయ జనతా పార్టీ కలిస్తే మొన్న 64% ఓట్లు వెళ్ళింది. అంటే 24% ఓట్లు యాడ్ అయినాయి. అదే సమయంలో క్రిందటిసారి 51% ఓట్లు తెచ్చుకున్నట్టు జగన్‌కి 11% ఓట్లు పోయినాయి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి 11% ఓట్లు పోతే ఆ పైన ఇంకో 13 యాడ్ అయ్యి ఆ 24 యాడ్ అవ్వడం వల్ల తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అదే సందర్భంలో ఉన్న దాంట్లో 11 కోల్పోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గది దిగింది. ఇక్కడ మనకి అంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది. బట్ తమిళనాడులో అట్టుండదు. 25 నుంచి 30% వరకే అధికార పక్షానికి ఓట్లు ఉంటాయి. మిగతాదంతా జట్టు కట్టేటటువంటి ఇతరులకి ఒకటికి 3%, ఒకటికి 5%, ఒకటికి 7% ఇట్లా ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో కొత్త సంకీర్ణానికి రంగం సిద్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీ, ఏఐఏడీఎంకే సమభాగస్వాములుగా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 40%, 30 నుంచి 40% భారతీయ జనతా పార్టీ తీసుకోవడానికి అక్కడ పళనిస్వామి ముఖ్యమంత్రిగా, అదే సందర్భంలో అన్నామలై ఉప ముఖ్యమంత్రిగా ఒక ప్లాన్ సిద్ధమవుతోంది. దానికి కావాల్సినటువంటి మరికొంత తోడు వచ్చేటప్పటికి ఎన్ఆర్కే పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి సీమాన్ ఎన్టీకే పార్టీ, ఈ ఎన్టీకే పార్టీకి 7% ఓట్లు వచ్చిన కిందసారి ఈ పార్టీ నాయకుడు మొన్న ఒరిస్సా వెళ్ళి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళతో రహస్యంగా కలిశారన్నట్టు చర్చ ఇప్పుడు తమిళనాడులో జరుగుతుంది. వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకేకి లాస్ట్ 33% ఓట్లు వస్తే బీజేపీకి 3% వచ్చింది, పీఎంకేకి 4% ఓట్లు వచ్చింది, టోటల్ 40%. ఇందులో ఈ దఫా చూస్తే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 11% ఓట్లు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి బీజేపీ ఓటు శాతం పెరిగింది, అలాగే అన్నాడీఎంకే ఓటు శాతం తగ్గింది, అందులోంచి 25% దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కలిస్తే ఈ పీఎంకేతో కూడా కలిపితే 40% ఉంటుంది, వీళ్ళది 7 కలిపితే 47, ప్రభుత్వ వ్యతిరేకత 3 కలిపితే 50. ఇప్పుడు ఆ రూట్లో చూసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి స్టాలిన్కి ఒకటి, ఇంకోటి స్టాలిన్కి వచ్చేటప్పటికి సమస్య ఎక్కడ వస్తుందంటే తన పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది, విజయ్ పార్టీ ఒకటి వస్తుంది. విజయ్ పార్టీ స్టాలిన్ ఓట్లను చీలుస్తుందని నమ్ముతున్నారు. విజయ్ వాళ్ళు ఏం నమ్ముతున్నారు, ఇది స్టాలిన్ వాళ్ళు విజయ్ తీసుకొచ్చేటటువంటి విజయ్ పార్టీ వలన ఈ ఎన్డీఏ కూటమికి ఓట్లు చేల్తాయని నమ్ముతున్నారు. ఏదనేది వచ్చే ఏడాది జరగబోయేటటువంటి ఎన్నికల్లో తేలుతుంది.